ఈ వీడియో వచ్చేసి ఈ మధ్యన మన వీడియోలు చూసే మన మెకానిక్లు ఏంటంటే కొంతమంది అన్న అప్పి ఆటోకి రింగులు ఏ పొజిషన్లో పెడితే బాగుంటుందని చెప్పేసి అడుగుతున్నారు. ఈ యొక్క కామెంట్ అనేది గత ఒక 5-6 నెలల కింద 7 నెలల కిందనే వచ్చిందే కానీ నేను దీని గురించి ఏంటంటే పట్టించుకోలేదు అనమాట. ఎందుకంటే మా దగ్గరికి మన లోకల్ మెకానిక్ ఒకళ్ళు వచ్చారు. అతను ఏంటంటే ఒక బండికి నేను ఇంతే ఫుల్ బోర్ చేస్తున్నా. బోర్ చేసినప్పుడు ఏమన్నంటే ఆయిల్ రింగు ఎలా పెట్టాలని చెప్పేసి అన్నాడు. నేనేం చెప్పినంటే ఇంకో ఇలా పెట్టాలని చెప్పేసి చెప్పిన. అంటే దీంట్లో ఒక సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. అదేంటంటే ఇప్పుడు ఇది బోరు, కొత్త బోరు, సిల్ బోరు. ఇది వచ్చేసి ఏం చేసామంటే మనం పీకినప్పుడు ఇందులో వచ్చేసి మనకు ఫస్ట్ రింగులు వస్తాయి. తర్వాత వచ్చేసి ఇది కొత్త బోరు కాబట్టి మనం మీకు వీడియో తీయడం కోసం చెప్తున్నా. ఎందుకంటే ఎలా పడితే అలా ఓపెన్ చేసి మనం వాళ్ళకి మనం ఓపెన్ చేస్తే వాళ్ళ వేరే వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళు ఏది ఓపెన్ చేసింది అంటారు. కాబట్టి అలాంటి ఫీలింగ్ కొంతమంది పడరు, కొంతమంది పడతారు. కాబట్టి మనం ఏంటంటే మొత్తం పిచ్చి చేయకుండా బోర్ అనేది మీకు క్లియర్గా చూపిస్తారు అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు బోర్ అయితే ఇక్కడ ఇందులో ఏదైతే ఉంటుందో ఇప్పుడు ఇది పిస్టన్. ఇందులో వచ్చేసి మనకు రింగులు చూడండి. ఇలా ఉంటుంది కదా, ఆయిల్ రింగ్ ఉంది. ఈ ఆయిల్ రింగ్ వచ్చేసి ఇలా పెట్టి ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కదా, ఇది పిస్టన్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇచ్చింది ఆయిల్ రింగ్. ఆయిల్ రింగ్లో ఇందులో ఉండేది ఏంటంటే రన్నింగ్లో బండి ఉన్నప్పుడు ఏంటంటే కిందకి ఆయిల్ పోయినప్పుడు ఈ హోల్ 3 హోల్ ఉన్నాయి కదా, ఈ హోల్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది ఈ సందులో నుండి, ఈ రింగు సందులో నుండి, గాలిలో నుండి మనకు ఈ బోరు ఏదైతే ఉందో లోపల బోరుకి ఇలా ఇప్పుడు ఎలా అయితే ఆయిల్ ఉందో లోపల వరద ఈ టైప్ ఏంటంటే కింద నుండి పైకి వచ్చి అటు సైడ్ హోల్స్ నుండి మొత్తం బోర్ని ఫినిషింగ్ చేసి మళ్ళీ లోపల నుండి బయటికి ఇలా వచ్చి ఈ పిస్టన్ దడిపి ఇటు సైడు అండ్ ఇటు సైడ్ దడిపి తర్వాత వచ్చేసి ఈ బోర్ మీదకి వచ్చి బోర్ మీద నుండి మళ్ళీ ఇటు కిందికి జారిపోతుంది అన్నమాట. ఇంజిన్ అనేది ఈ గ్రిప్పుల ద్వారా ఇలా ఎక్కిస్తే ఏంటంటే ఒక పద్ధతి, ఒక టైమింగ్ అనమాట. ఇది ఇలా మనం ఎక్కిస్తాం. అయితే ఒక మెకానిక్ వచ్చింది మా దగ్గరికి, రింగు ఇలా ఎక్కిస్తున్నావు కదా, సెంటర్లో పెడుతున్నావు కదా నువ్వు, సెంటర్లో పెడితే మనకు రింగ్ అనేది ఈ మధ్యలో ఏదైతే కరెక్ట్ కాదు, ఇది ఈ రింగ్ ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పినమాట. ఇలా సెంటర్లో పెట్టడం వల్ల నేను నా దిశ వరకు దగ్గర ఎన్నో వందల బోర్ చేస్తుంటాను. నేను నా స్టైల్లో రింగులు పెట్టడం వల్ల ఏంటంటే ఏ ఒక్క బోర్ కూడా రింగ్ ఇరిగిందని చెప్పేసి లేదనమాట. ఒకవేళ బోర్లు ఏమైనా మామూలు వస్తే రాయి తగ్గిద్ది, అది ఎవరికైనా కామను ఆ ప్రాబ్లం అనేది రావడం. అంతేగాని రింగ్ ఇరిగిపోవడం అనేది నా చరిత్రలో లేదు. ఇంకొకటి ఏంటంటే నేను ఎన్నో బళ్ళు బోర్ చేసిన కాబట్టి 90% అవి చాలా వరకు కూడా దమ్ము తిరిగి ఆయిల్ కూడా మీరు గత వీడియోలో కూడా చూసారన్నమాట. ఒక్కొక్క బండి మినిమం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బరుగు తిరుగుతారన్నమాట. ఏది మంచి బోర్ అయితే దగ్గర చాలా మంది బయట నుండి వచ్చి మన దగ్గర బోర్ చేపించుకోబోయారు. ఏ ఒక్క బండి కూడా రిపేర్ అనేది ఇంత మటుకి వచ్చినట్టు వాళ్ళ సమాచారం లేదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా 3-4 సంవత్సరాలు తిప్పుకొని మళ్ళీ మన దగ్గరికి వచ్చి బోర్ కూడా చేపించుకొని మళ్ళీ రిటర్న్ బాగుందని చెప్పేసి మళ్ళీ వచ్చి చేపించుకొని పోతున్నారు అనమాట. బోర్ అనేది కాకుండా ఏంటంటే వాళ్ళకి లాంగ్ నుండి రావడానికి కొద్దిగా ఇబ్బంది అయ్యే చాలా మంది ఆగిపోతారు. ఇంకోటి ఏంటంటే అందులో రిస్క్ అయినా కానీ నిన్న చూశారు కదా, నిన్న దమ్మపేట నుండి మన 75 కిలోమీటర్ల నుండి మన సబ్స్క్రైబర్ గత 3 సంవత్సరాల కింద బోర్ చేపించుకుంటే మళ్ళీ ఆయన నిన్న వచ్చి బోర్ చేపించుకోమేండు వీడియో చూస్తారు కదా. ఆయన ఎందుకు వచ్చిండు, అతను బండి మంచిగా చేస్తే సెట్ కాబట్టే కదా. అలా మళ్ళీ ఈ మధ్యన మన ఆంధ్ర సైడ్ చంటి అని ఒక 3 సంవత్సరాల కింద వచ్చిండు. ఆయన కూడా ఫుల్ బోర్ చేస్తే మనం దమ్ము తిరిగింది. మొన్న రీసెంట్గా ఒక వారం కింద వచ్చి ఫుల్ బోర్ చేపించుకోమేండు. అతన్ని కూడా ఫుల్ బోర్ చేపించిన తర్వాత మళ్ళీ మొన్న బోర్ చేస్తే చుక్కారు కూడా పట్టలేదంట. దగ్గర మన వారం రప్పన్నప్పుడు తిరిగినట్టు చుక్కారు కూడా పట్టలేదన్న, బాగా సెట్ అయిందని చెప్పిన అనమాట. అలా ఉంటుంది. మనం ఎప్పుడైనా కానీ రాంగ్ చేస్తే మనకేమవుతాయి, పాపం ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెడితే మనకేమొస్తుంది అలా. కాబట్టి మనం ఏంటంటే ఇలాంటి మన పని అనేది మన శైలిలో చేసుకొని పోతాం. కాకుండా ఏంటంటే మీకు మేము అందరూ చెప్పేది ఏంటంటే మీకు పలానా ప్రాబ్లం వస్తే ఇది ఎలా ఉంటుంది సమస్య అని చెప్పేసి చెప్తాను అనమాట. దానికోసం యూట్యూబ్ ఛానల్ అనేది. అంతేగాని ఏదో డీప్కి వెళ్ళి మనం ఇందులో వేరే కస్టమర్ మెకానిక్లు ఎలా ఉండో అలా ఉండని చెప్పేసి పట్టించుకోనమాట. ఓకే ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ నేను వేసే పాట ఏంటంటే 100% ఒరిజినల్ అయితే వేస్తా. ఇప్పుడు ఇది వచ్చేసి బోరు, గిరూస్ బోరు. చూసారా లాంగ్ ఫెన్సింగ్ ఎలా ఉందనేది, ఇది ఒరిజినల్. చూసారా ఏమాత్రం కూడా తేడా ఉందో. ఫస్ట్ కూడా చూడండి
ఒరిజినల్. ఇందులో వేరే రకం అనేది తెప్పించడం, ఒకవేళ మన వాళ్ళు తెప్పించినా కానీ తీసి పక్కన పెట్టడం జరిగింది అనమాట. కస్టమర్లు ఎవరైనా బయట తీసుకొస్తే ఈ పార్ట్స్ గురించి నేను త్వరలో నెక్స్ట్ ఫుల్ వీడియో అనేది చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ కాకుండా అంటే మన ముత్తూరు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి. అయితే మీకు డౌట్ వస్తుంది, మీరు ఎలా రింగులు ఎక్కిస్తారో దాని గురించి మీరు వీడియో చేయడం అని చెప్పేసి అడిగితే మాత్రం ఈ యొక్క వీడియోని మీరు 1000 మందికి షేర్ చేయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్స్ మినిమం 50 మందికి కనుక పెరిగితే ఈ వీడియోకి 1000 లైకులు కనుక వస్తే నెక్స్ట్ నేను ఈ కొత్త బోర్ మనం పీకి దీనికి రింగులు ఎక్కిస్తే మొత్తం గీత పడది కాబట్టి లోపల మనం అలా చేయకూడదు. కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా బండి బోర్ చేసినప్పుడు ఇంజన్ ఆయిల్ చుక్క కూడా దాకుండా అంటే ఎలా ఎక్కిస్తే బాగుంటుంది, టైమింగ్ ఎలా పెట్టాలి, దాని గురించి నేను ఫుల్ వీడియో చేసి మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం కొత్త బోర్ ఇది మనం లోపల తీసుకొచ్చింది కాబట్టి దీన్ని మనం రింగులు అనేవి పీకి ఇందులో పిస్టన్ అనేది దిగ్గొట్టకూడదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే టార్గెట్ మాత్రం గుర్తుంది కదా మీకు. బరాబర్గా ఈ వీడియో కింద సబ్స్క్రైబర్స్ మినిమం 50 మంది పెరగాలి. ఇంకోటి ఏంటంటే 1000 లైకులు బరాబర్ రావాలన్నమాట. అది కూడా ఈరోజు ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా కదా 6:30కి, వారంలో మినిమం 1000 లైకులు రావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ మన ముత్తూరు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.